హాయ్ అండి. కెరీర్ ఎంపికల గురించి ఆలోచించినప్పుడు కొన్నిసార్లు దారి ఏదో తెలియక కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది కదా. సరైన మార్గాన్ని కనుక్కొని ఒక లక్ష్యంతో ఎలా ముందుకు వెళ్లాలో దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మన కెరీర్ అనే ప్రయాణంలో ఏదో ఒక టైంలో మనమందరం ఇలాంటి ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఆగిపోతాం. ఎటు వెళ్ళాలి, ఏ దారి సరైంది అనే ఒక కన్ఫ్యూజన్. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసిందే కదండీ. సరే, ఈ సవాలు గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఆలోచించండి, మన జీవితంలో మనం తీసుకునే అతిపెద్ద నిర్ణయాలలో, బహుశః కష్టమైన వాటిలో సరైన కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడం ఒకటి. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. జాబ్ మార్కెట్ కూడా నిమిషానికో కొత్త రూపాన్ని తీసుకుంటోంది. మరి ఇలాంటి అనిశ్చితిలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా అనిపించడం చాలా సహజం. అయితే ఈ ఛాలెంజ్ ఏదో ఒకరికో ఇద్దరికో మాత్రమే కాదు. మీకు తెలుసా, అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసేవాళ్లు, అలాగే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, ఈ రెండు గ్రూపుల వాళ్లు కూడా ఒకే రకమైన కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఈ రెండు గ్రూపుల ప్రెషర్స్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ని తీసుకోండి. ఒకవైపు జాబ్ మార్కెట్ ఏమో ఎప్పటికప్పుడు మారిపోతోంది, ఎన్నో ఆప్షన్స్, అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. పైగా ఫ్రెండ్స్, పేరెంట్స్ ప్రెషర్ వేరే ఉంటుంది. మరోవైపు ఆల్రెడీ కెరియర్లో ఉన్న ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్ విషయానికి వస్తే వాళ్ళ బాధ వేరు. మన స్కిల్స్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఈ కాంపిటీషన్లో ఎలా నిలబడాలి అనే టెన్షన్ వాళ్ళది. సరే, ఇప్పుడు దాకా మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సొల్యూషన్ వైపు అడుగువేద్దాం. దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే, కెరియర్ని మనం చూసే పద్ధతిలోనే ఒక మార్పు, ఒక కొత్త ఆలోచన విధానం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కెరీర్ ప్లానింగ్ అంటే ఏదో కాలేజ్లో ఒక్కసారి చేసే పని కాదు. అది ఒక కంటిన్యూయస్ జర్నీ. అంటే మనని మనం తెలుసుకుంటూ, కొత్త కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, సరైన ప్లానింగ్తో ముందుకు సాగే ఒక నిరంతర ప్రయాణం అన్నమాట. మరి ఇలాంటి ఒక ప్రయాణంలో మనకొక గైడుంటే బావుంటుంది కదా. సరిగ్గా అదే పనిచేస్తుంది ఈ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇది ప్రతి ఒక్కరి కోసం వాళ్లకు తగ్గట్టుగా ఒక పర్సనల్ బ్లూ ప్రింట్ని తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, వాళ్ల పర్సనాలిటీ ఏంటి, వాళ్ల స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ల ఇంట్రెస్ట్స్ ఏంటో లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు, ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త కెరియర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్లా పనిచేస్తోంది. దీనివల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజన్, టెన్షన్ తగ్గి ఫుల్ క్లారిటీతో సరైన కోర్సులను ఎంచుకోగలుగుతారు. ఇక ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్ విషయానికి వస్తే, ఈ ప్రోగ్రామ్ వాళ్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లక్ష్యాలని ఒకసారి సరిచూసుకోవడానికి, ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడానికి, అలా వాళ్ల కెరీర్ లేదా బిజినెస్లో ప్రతి స్టెప్లో బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా, క్లియర్గా మూడు స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, మన బలాలు, మన ఇంట్రెస్ట్స్ ఏంటో కనుక్కోవడం. సెకండ్, మనకు సూట్ అయ్యే కొత్త అవకాశాల గురించి వెతకడం. ఇక ఫైనల్గా వచ్చిన ఆ క్లారిటీతో మన ఫ్యూచర్ కోసం ఒక పక్కా ప్లాన్ తయారు చేసుకోవడం. అంతే. అంటే ఈ ప్రాసెస్ యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే, ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక సందేహం, ఒక గందరగోళమున్న స్టేజ్ నుంచి ఒక స్పష్టత, ఒక సరైన డైరెక్షన్ ఉన్న స్టేజ్కి మారడం. సాధారణంగా సరైన గైడెన్స్ లేనప్పుడు ఎలా ఉంటుంది, మనసు మొత్తం కన్ఫ్యూజన్, ప్రెషర్, ఏదో తెలియని భయంతో నిండిపోతోంది. ఎటూ వెళ్లాలో తెలియని ఒక డైలమాలో ఉండిపోతాం. కానీ అదే సరైన గైడెన్స్ దొరికినప్పుడు, అదే మనసులో ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్, ఒక పర్పస్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ పోయి ధైర్యం వస్తుంది, ఆ సందేహం పోయి స్పష్టత వస్తుంది. మరి ఈ క్లారిటీని మన లైఫ్లోకి తీసుకురావాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మీలో చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. చూడండి, మన ఫ్యూచర్ చాలా విలువైంది. దానికి కరెక్ట్ డైరెక్షన్ ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎవర్ని జడ్జ్ చేయకుండా ఒక స్ట్రాటజీతో సపోర్ట్ ఇవ్వడానికే ఈ ప్రోగ్రాం ఉంది. సో ఇక మీ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ఒక క్లారిటీతో ముందుకు వెళ్లడానికి రెడీ అవ్వండి. ఈ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడిచ్చిన డీటెయిల్స్లో కాంటాక్ట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మనసులు కలిసినప్పుడు కొత్త అర్థాలు పుడతాయి. ఎదుగుదల అనేది అందరిది అవుతుంది. రండి, ఒక మంచి భవిష్యత్తుని కలిసి నిర్మించుకుందాం.